పప్పు అక్కడ చూడు వ్యూ ఎలా ఉందో. ఇక్కడ కొండలు బాగున్నాయి. పెద్దలు అంటారు కదా కొండని పిండి చేస్తామని, అవి ఇక్కడ వచ్చి చేయొచ్చు ఎవరైనా వేసేవాళ్ళు ఉంటే. కొండని పిండి ఆ మాట ఎవరైనా ఉన్నారంటే నిన్ను పిండి చేస్తారు. ఇది యాక్చువల్లీ కరీంనగర్ రూట్ ఇది. ఇదా మేక్ ద వీడియో ప్రభు. షూర్ మనీష్. డబల్ ది ప్రభు. అదేంటి వెనక్కి వెళ్దాం. చాలా బాగుంది. పాము లోపల నుంచి లోపలికి వెళ్తున్నట్టుంది. స్నేక్. ఇతను పోయిన జన్మలో ఎక్కడ అతని పేరు మనీషా. ఇతని పేరు మనీష్. ఇక్కడ ఉన్నాడు. వీడి పేరు సతీష్. బుప్పిగాడు ఏట్రా? బుప్పిగాడు ఇక్కడ ఉన్నాడు. పైన ఎక్కడ వేలాడుతూ ఉంటాడు. బండి చూపిస్తాడు. ఇది ఇక్కడ ఉన్నాడు బుప్పిగాడు. ఇది బుప్పిగాడు. బయట దారి ఫస్ట్ లోపల దర్శనం కాలేదు. ఫస్ట్ లోపలికి వెళ్తా, బయట దారి చెప్దు కానీ. ఎవరు? మీ తాత ఎస్వి రంగారావులో ఉన్నారు. అది నువ్వేనా? చిన్నప్పుడు అస్సలు లేవు. ఈ పాము లోపల నుంచి వెళ్ళడం నీకు ఎలా ఉంది మనీష్? అవునా? ఇంతకుముందు ఎప్పుడు వచ్చావు? అరే రేట అయితే 24 hours ఆన్లో ఉంటుందా? లేవదది, ట్రై చేయకు. ఆగాగు, అక్కడికే లాస్ట్ ప్రభు, అక్కడికే లాస్ట్. సింహద్రావక్షేత్రావాస జయసింహ దైత్యాంత విద్యుద్ఘాత వీక్షారోక్ష నరసింహ విస్తృత విస్తృత కర్కశ చారిత దీర్ఘహస్తా. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మనీష్? చాలా బాగుంది. ఇది నాకు తెలుసు కాబట్టి నువ్వే ఫస్ట్ టైం నువ్వే చెప్పాలి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా థ్రిల్లింగ్గా ఉంది. పక్కన టెంపుల్ ఉంది అది అని అంటే నార్మల్ చిన్న టెంపుల్ ఏమో దర్శనం చేసుకుని వద్దాం అనుకున్నా, కానీ చాలా డిఫరెంట్గా ఉంది. కృష్ణుడిది బాగుంది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్.
మనీష్ ఏం టెంపుల్? నరసింహస్వామి టెంపుల్ ఇక్కడే వెళ్తారు. ఇప్పుడు మనం కృష్ణుడి టెంపుల్కి వెళ్ళొచ్చాం. సర్పం టెంపుల్ అది. ఓకే, ఇది మెయినా ఆ టెంపుల్? మెయిన్. మొత్తం ఎన్ని టెంపుల్స్, ఎన్ని మెట్లు? 200. నువ్వు అప్పుడే 20 ఎక్కినట్టున్నావు. ప్రభు పరిగెడుతున్నా. 100 కంప్లీట్ అయింది. 100 కంప్లీట్ అయ్యా? 100 కంప్లీట్. ఇంకొక 100 ఉంటాయి. ఆయాసం వచ్చేస్తుంది. హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకో. హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుంటా. వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. ఈ వ్యూ కోసం అన్న మీదికి వెళ్ళాలి యాక్చువల్లీ. ఒక విలేజ్లో ఉంది అక్కడ. మొత్తం విలేజేరా? విలేజ్ మధ్యలో టెంపుల్. యాక్చువల్లీ నేను వీడియోస్ చేయను, ఇక్కడ చేస్తున్నాను. నీకు ఈ టెంపుల్లో ఏదో పూనకం వచ్చినట్టు. ఏంటి? ఈ బ్లాగ్లో నేను ఉండాలని ఫిక్స్ అయ్యాను. బాగా ఫిక్స్. ఈరోజు కెమెరా లేదు కాబట్టి బతికిపోయాను. కెమెరా ఉంటే ఆల్మోస్ట్ వచ్చేసాం పైకి. ఇంకా 13 స్టెప్స్. పప్ప అక్కడ చూడు వ్యూ ఎలా ఉందో. మొత్తం అన్ని చిన్న చిన్న చీమల్లా కనబడుతున్నాయి ఇక్కడ నుంచి. అక్కడ ఏంటి వెనకాల చెరువా? అది మొత్తం చెరువే. లాస్ట్ అదేనా మనం ఇందాక వెళ్ళిన చూడు? అదే టెంపుల్. కృష్ణుడు భలేగా అనిపిస్తున్నాడు కదా. అవును. టెంపుల్ దగ్గరికి వచ్చేసాం ఆల్మోస్ట్. ఇన్ని మెట్లు ఎక్కాము. టెంపుల్ దగ్గరకు వచ్చేసాం ఫైనల్లీ. ఓకే, నువ్వు ఇది ఫస్ట్ టైమా? అంటే నేను ఫస్ట్ టైం వచ్చాను, అక్కడికి వచ్చాను కానీ ఇక్కడికి ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాను నేను. సరే, ఇదేనా ఒప్పుకున్నావు. సో ఫైనల్లీ డెస్టినేషన్ ఇస్ క్వీన్. ఏంటి నీకు రాగానే డబ్బులు దొరికాయి? రూపాయి దొరికితే ఒక కోటి దొరికినా బాగుంది. రూపాయి దొరికింది. కోటి రావాలంటే రూపాయితో స్టార్ట్ అవుద్ది. సో లోపల కెమెరా అలౌడ్ లేదు కాబట్టి మనం ఇక్కడ ఆపేసి దర్శనం చేసుకొని బయటకు వద్దాము. సో 2 టెంపుల్స్ కవర్ చేసాము. నెక్స్ట్ ఇంకా రిటర్న్. నెక్స్ట్ ఎన్ని కిలోమీటర్స్? ఇప్పుడు నియర్లీ 160 కిలోమీటర్స్. 160 కిలోమీటర్స్ రిటర్న్ వెళ్ళాల్సి వస్తుంది. ఇది యాక్చువల్లీ డూప్లికేట్ మెట్లు, పక్కన ఉన్నాయి ఒరిజినల్ మెట్లు. అక్కడ ఎక్కుతుంటే స్కిప్ట్ అయిపోతారని చెప్పేసి ఇవి కట్టించారు. కానీ ఆ మెట్లు ఎట్లా చాలా చిన్నగా ఉన్నాయి, కాకపోతే అవి జారుతాయి. కానీ చాలా గ్రేట్ ఆ టైంలో నడిచేవాళ్ళు. మనం ఈ మెట్ల మీద నడవలేకపోతున్నాం. ఇప్పుడు కూడా ఒక 60,000 ముసలాయమే నడుచుకుంటూ వెళ్తుంది.